హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం రాష్ట్రపతి గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ వీడియోలో దానికి సంబంధించి కొన్ని ఎంసీక్యూస్ సాల్వ్ చేద్దాం. గెట్ రెడీ. ఫస్ట్ వన్, భారత రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టరల్ కాలేజీలో కింది వారిలో ఎవరు సభ్యులుగా ఉంటారు? ఆప్షన్ ఏ, పార్లమెంటు ఉభయ సభలు మరియు రాష్ట్ర శాసనసభల ఎన్నికైన సభ్యులు. ఆప్షన్ బి, పార్లమెంటు ఉభయ సభల సభ్యులు మాత్రమే. ఆప్షన్ సి, పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలోని నామినేటెడ్ సభ్యులు. ఆప్షన్ డి, రాష్ట్రాల శాసన మండలి సభ్యులు. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, పార్లమెంటు ఉభయ సభల మరియు రాష్ట్రాల శాసనసభల ఎన్నికైన సభ్యులు. ఆర్టికల్ 54 ప్రకారం రాష్ట్రపతి ఎన్నికల ఎలక్టరల్ కాలేజీలో పార్లమెంటు ఉభయ సభలలోని ఎన్నికైన సభ్యులు, రాష్ట్రాల శాసనసభల ఎన్నికైన సభ్యులు మరియు ఢిల్లీ పుదుచ్చేరి కేంద్రపాలిత శాసనసభల ఎన్నికైన సభ్యులు ఉంటారు. 2019 పునర్విభజన చట్టం ప్రకారం ఎలక్టరల్ కాలేజీలో జమ్మూ కాశ్మీర్ శాసనసభల సభ్యులను చేర్చలేదు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం రాష్ట్రపతి ఆర్డినెన్స్లను జారీ చేయవచ్చు? ఆప్షన్ ఏ, ఆర్టికల్ 123. ఆప్షన్ బి, ఆర్టికల్ 72. ఆప్షన్ సి, ఆర్టికల్ 356. ఆప్షన్ డి, ఆర్టికల్ 360. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఆర్టికల్ 123. పార్లమెంట్ ఉభయ సభల సమావేశాలు లేనప్పుడు అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి రాష్ట్రపతి ఆర్డినెన్స్లను జారీ చేసే అధికరణ ఆర్టికల్ 123. మరి ఇక్కడ ఆర్టికల్ 72 అనేది ఏంటి? ఆర్టికల్ 72 రాష్ట్రపతి యొక్క క్షమాపణాధికారం అంటే పార్డనింగ్ పవర్ గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 356 రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించే అధికారం గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 360 ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి తెలుపుతుంది. నెక్స్ట్ వన్, రాష్ట్రపతికి మరణశిక్షను కూడా రద్దు చేసే లేదా తగ్గించే అధికారం రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద ఇవ్వబడింది? ఆప్షన్ ఏ, ఆర్టికల్ 72. ఆప్షన్ బి, ఆర్టికల్ 74. ఆప్షన్ సి, ఆర్టికల్ 75. ఆప్షన్ డి, ఆర్టికల్ 76. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఆర్టికల్ 72. ఆర్టికల్ 72 ప్రకారం రాష్ట్రపతికి క్షమాపణలు ప్రసాదించే, శిక్షను తగ్గించే లేదా మార్చే అధికారాలు ఉన్నాయి. మరి ఇక్కడ ఆప్షన్ బిలో ఉన్న ఆర్టికల్ 74 ఏం చెప్తుంది? రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడానికి ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి గురించి చెబుతుంది. ఆర్టికల్ 75 ప్రధానమంత్రి నియామకం మరియు మంత్రుల నియామకానికి సంబంధించింది. ఆర్టికల్ 76 భారతదేశ అటార్నీ జనరల్ పదవిని సూచిస్తుంది. నెక్స్ట్ వన్, భారత రాష్ట్రపతిని రాజ్యాంగ ఉల్లంఘన ఆరోపణలపై పదవి నుండి తొలగించే ప్రక్రియను ఏ సభలో ప్రారంభించవచ్చు? ఆప్షన్ ఏ, కేవలం లోక్సభలో మాత్రమే. ఆప్షన్ బి, కేవలం రాజ్యసభలో మాత్రమే. ఆప్షన్ సి, పార్లమెంటులోని ఏ ఉభయ సభలోనైనా. ఆప్షన్ డి, సుప్రీంకోర్టులో మాత్రమే. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, పార్లమెంటులోని ఏ ఉభయ సభలోనైనా. రాష్ట్రపతి రాజ్యాంగాన్ని ఉల్లంఘించినప్పుడు ఆర్టికల్ 61 ప్రకారం పార్లమెంటు ఉభయ సభల ద్వారా మహాభియోగ తీర్మానం ప్రవేశపెట్టి ఆయన్ని పదవి నుండి తొలగించవచ్చు. అయితే ఈ తీర్మానం ప్రవేశపెట్టడానికి 14 రోజుల ముందు రాష్ట్రపతికి ముందస్తు నోటీసు ఇవ్వాలి. నెక్స్ట్ వన్, పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? ఆప్షన్ ఏ, ప్రధానమంత్రి. ఆప్షన్ బి, లోక్సభ స్పీకర్. ఆప్షన్ సి, భారత రాష్ట్రపతి. ఆప్షన్ డి, గవర్నర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, భారత రాష్ట్రపతి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 108 ప్రకారం ఒక సాధారణ బిల్లు విషయంలో లోక్సభ, రాజ్యసభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. దీనికి లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. భారత రాష్ట్రపతి ఎన్నికకు పోటీ చేయుటకు ఒక వ్యక్తికి ఉండవలసిన కనీస వయస్సు ఎంత? ఆప్షన్ ఏ, 25 సంవత్సరాలు. ఆప్షన్ బి, 30 సంవత్సరాలు. ఆప్షన్ సి, 40 సంవత్సరాలు. ఆప్షన్ డి, 35 సంవత్సరాలు. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, 35 సంవత్సరాలు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 58 ప్రకారం రాష్ట్రపతి పదవి పోటీ చేయడానికి కనీస వయసు 35 సంవత్సరాలు. మరి ఆప్షన్ ఏ దేని సూచిస్తుంది? 25 సంవత్సరాలు అనేది లోక్సభ సభ్యునికి కావలసిన కనీస వయసు. మరి ఆప్షన్ బి, 30 సంవత్సరాలు రాజ్యసభ సభ్యునికి కావాల్సిన కనీస వయసు. నెక్స్ట్ వన్, భారత రాష్ట్రపతి రాజ్యాంగపరమైన హోదా ఏమిటి? ద ఆన్సర్ ఈస్ దేశాధినేత మరియు భారతదేశ ప్రథమ పౌరుడు. ఆర్టికల్ 52 ప్రకారం భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటారు. కార్యనిర్వహణ అధికారాలన్నీ రాష్ట్రపతి పేరు మీదనే జరుగుతాయి, కానీ వాస్తవ అధికారాలు మాత్రం ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి చేతిలో ఉంటాయి. నెక్స్ట్ వన్, రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించే అత్యున్నత అధికారం ఎవరికి ఉంది? ఆప్షన్ ఏ, కేంద్ర ఎన్నికల సంఘం. ఆప్షన్ బి, భారత పార్లమెంట్. ఆప్షన్ సి, భారత సుప్రీంకోర్టు. ఆప్షన్ డి, హైకోర్టు. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, భారత సుప్రీంకోర్టు.
ఇక్కడ ఆర్టికల్ 71 ప్రకారం రాష్ట్రపతి ఎన్నికల వివాదాలను విచారించే మరియు తుది తీర్పు ఇచ్చే ఏకైక అధికారం సుప్రీంకోర్టు మాత్రమే ఉంది. ఆప్షన్ ఏలో ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం జస్ట్ ఎన్నికలను మాత్రమే నిర్వహిస్తుంది, కానీ వివాదాలను పరిష్కరించే అధికారం దీనికి ఉండదు. నెక్స్ట్ పార్లమెంట్ చట్టాలను చేస్తుంది కానీ ఎన్నికల వివాదాల విచారణ పరిధిలోకి రాదు. రాష్ట్రపతి దేశాధినేత కాబట్టి ఈ వివాదం నేరుగా సుప్రీంకోర్టులోకి వెళ్తుంది తప్ప హైకోర్టుకి రాదు. నెక్స్ట్ వన్, భారత రాష్ట్రపతి ఏ రాజ్యాంగం అధికరణ ప్రకారం దేశ సుప్రీంకోర్టు నుండి న్యాయపరమైన సలహాలను కోరవచ్చు? ఆప్షన్ ఏ ఆర్టికల్ 131, ఆప్షన్ బి ఆర్టికల్ 143, ఆప్షన్ సి ఆర్టికల్ 148, ఆప్షన్ డి ఆర్టికల్ 72. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆర్టికల్ 143. ఆర్టికల్ 143 ప్రకారం ప్రజా ప్రాముఖ్యత గల చట్టపరమైన అంశాలపై రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా కోరవచ్చు. అయితే ఆ సలహాను పాటించడం రాష్ట్రపతికి తప్పనిసరి కాదు. ఇక్కడ ఆప్షన్ ఏలో ఉన్న ఆర్టికల్ 131 ఏం చెప్తుంది? సుప్రీంకోర్టు యొక్క ప్రాథమిక అధికార పరిధిని సూచిస్తుంది. ఆర్టికల్ 148 కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నియామకం గురించి తెలుపుతుంది. కాగ్ నియామకం గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 72 రాష్ట్రపతి యొక్క క్షమాభిక్ష అధికారాలకు సంబంధించింది. నెక్స్ట్ వన్, భారతదేశ సాయుధ దళాల అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సర్వసైన్యాధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ ఏ రక్షణ మంత్రి, బి ప్రధానమంత్రి, సి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, డి భారత రాష్ట్రపతి. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి భారత రాష్ట్రపతి. ఆర్టికల్ 53 క్లాస్ 2 ప్రకారం భారత రక్షణ దళాల సర్వోన్నత అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ఆయనే 3 దళాల అధిపతులను నియమిస్తారు. ఇక్కడ రక్షణ మంత్రి ఏం చేస్తారు? రక్షణ మంత్రి రక్షణ శాఖకు రాజకీయ అధిపతిగా వ్యవహరిస్తారు, కానీ సర్వసైన్యాధ్యక్షుడు కాదు. మరి ప్రధానమంత్రి దేశ వాస్తవ కార్యనిర్వాహక అధిపతి అయినప్పటికీ సైనిక దళాల అత్యున్నత పదవి ఆయనకు లేదు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ 3 దళాల మధ్య సమన్వయం కోసం ఏర్పాటు చేసిన పదవి. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా విధించని అత్యవసర పరిస్థితి ఏది? ఆప్షన్ ఏ జాతీయ అత్యవసర పరిస్థితి, ఆప్షన్ బి రాష్ట్రపతి పాలన, ఆప్షన్ సి ఆర్థిక అత్యవసర పరిస్థితి, ఆప్షన్ డి పైవన్నీ విధించారు. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఆర్థిక అత్యవసర పరిస్థితి. దేశ ఆర్థిక స్థిరత్వానికి లేదా పరిమితికి ముప్పు వాటిల్లినప్పుడు ఆర్టికల్ 360 ప్రకారం దీన్ని విధిస్తారు, కానీ భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఈ పరిస్థితి రాలేదు. ఆప్షన్ ఏ జాతీయ అత్యవసర పరిస్థితిలో భారతదేశంలో ఇప్పటి వరకు 3 సార్లు జాతీయ అత్యవసర పరిస్థితి విధించారు. ఇది ఆర్టికల్ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి అనేది విధిస్తారు. ఏ సంవత్సరంలో విధించారు? 1962, 1971 అండ్ 1975. ఆప్షన్ బి రాష్ట్రపతి పాలన. వివిధ రాష్ట్రాలలో 100కు పైగా సార్లు రాష్ట్రపతి పాలన అనేది విధించడం జరిగింది. నెక్స్ట్ వన్, భారత రాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేయాలనుకుంటే తన రాజీనామా లేఖను ఎవరికి సమర్పించాలి? ఆప్షన్ ఏ భారత ప్రధానమంత్రి, ఆప్షన్ బి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆప్షన్ సి భారత ఉపరాష్ట్రపతి, ఆప్షన్ డి లోక్సభ స్పీకర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి భారత ఉపరాష్ట్రపతి. ఆర్టికల్ 56 క్లాస్ 1 ఆఫ్ ఏ ప్రకారం రాష్ట్రపతి తన రాజీనామా లేఖను ఉపరాష్ట్రపతికి అందజేస్తారు. ఉపరాష్ట్రపతి ఈ సమాచారాన్ని వెంటనే లోక్సభ స్పీకర్కు తెలియచేయాలి. ఇక్కడ భారత ప్రధానమంత్రి మంత్రి మండలికి అధిపతి కాబట్టి ఆయనకు సమర్పించరు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఈయన ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం చేస్తారు, కానీ రాజీనామా లేఖను స్వీకరించరు. ద లాస్ట్ ఆప్షన్ లోక్సభ స్పీకర్. రాష్ట్రపతి నేరుగా స్పీకర్కి ఇవ్వరు, ఉపరాష్ట్రపతి ద్వారా స్పీకర్కు సమాచారం వెళ్తుంది. రాష్ట్రపతి మరణం లేదా రాజీనామా వల్ల పదవి ఖాళీ అయినప్పుడు ఎంత కాలంలో కొత్త రాష్ట్రపతి ఎన్నికలను పూర్తి చేయాలి? ఆప్షన్ ఏ 3 నెలలలోపు, బి 6 నెలలలోపు, సి 1 సంవత్సరంలోపు, డి కాల పరిమితి లేదు. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 6 నెలలలోపు. ఆర్టికల్ 62 ప్రకారం రాష్ట్రపతి పదవి ఖాళీ అయిన తేదీ నుండి ఖచ్చితంగా 6 నెలలలోపు కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాలి. అప్పటి వరకు ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహిస్తారు. నెక్స్ట్ వన్, భారతదేశంలో అబ్సల్యూట్ వీటోని రాష్ట్రపతి ఏ రకమైన బిల్లుపై ఉపయోగించవచ్చు? ఆప్షన్ ఏ కేవలం ప్రభుత్వ బిల్లులపై మాత్రమే, ఆప్షన్ బి బడ్జెట్ బిల్లులపై మాత్రమే, ఆప్షన్ సి ప్రైవేట్ సభ్యుల బిల్లులు మరియు మంత్రిమండలి రాజీనామా చేసినప్పుడు, ఆప్షన్ డి రాజ్యాంగ సవరణ బిల్లులపై. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ప్రైవేట్ సభ్యుల బిల్లులు మరియు మంత్రిమండలి రాజీనామా చేసినప్పుడు. సాధారణంగా ప్రభుత్వ బిల్లులపై దీనిని వాడరు. అయితే ఒక ప్రైవేటు సభ్యుడు ప్రవేశపెట్టిన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే దానిని రాష్ట్రపతి తిరస్కరించవచ్చు. అలాగే పార్లమెంటు ఒక బిల్లును ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి సంతకం చేయకముందే మంత్రిమండలి రాజీనామా చేస్తే
కొత్తగా వచ్చిన మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆ బిల్లును నిలిపివేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1954లో పెప్సు అప్రోప్రియేషన్ బిల్పై రాజేంద్ర ప్రసాద్ ఈ వీటో ఉపయోగించారు. నెక్స్ట్ వన్, పార్లమెంటు పునఃపరిశీలించి ఎటువంటి మార్పులు చేయకుండా తిరిగి పంపిన సాధారణ బిల్లును రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలా? ఆప్షన్ ఏ అవును, తప్పనిసరిగా ఆమోదించాలి. బి లేదు, మళ్ళీ తిరస్కరించవచ్చు. సి సుప్రీంకోర్టు సలహా తీసుకోవాలి. డి ఏమీ చేయకుండా తన వద్దే ఉంచుకోవచ్చు. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అవును, తప్పనిసరిగా ఆమోదించాలి. రాష్ట్రపతి ఒక బిల్లును వెనక్కి పంపినప్పుడు పార్లమెంటు దానిని సాధారణ మెజారిటీతో మళ్ళీ ఆమోదించి రాష్ట్రపతికి పంపితే ఈసారి రాష్ట్రపతి ఖచ్చితంగా సంతకం చేయాలి. అంటే పార్లమెంటు సాధారణ మెజారిటీతో రాష్ట్రపతి వీటోను అధిగమించగలరు. ఇక్కడ ఒక విషయం గమనించాలి, మనీ బిల్స్పై రాష్ట్రపతికి ఈ తాత్కాలిక వీటో అధికారం ఉండదు. అసలు తాత్కాలిక వీటో అంటే ఏంటి? పార్లమెంటు పంపిన బిల్లును రాష్ట్రపతి పునఃపరిశీలన కోసం తిరిగి పార్లమెంటుకు పంపడాన్ని తాత్కాలిక వీటో అంటారు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగం ప్రకారం ఒక బిల్లుపై రాష్ట్రపతి ఎంత కాలంలో నిర్ణయం తీసుకోవాలో గడువు ఉందా? ఆప్షన్ ఏ 14 రోజులు, ఆప్షన్ బి 6 వారాలు, ఆప్షన్ సి ఎటువంటి కాల పరిమితి లేదు, ఆప్షన్ డి 30 రోజులు. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఎటువంటి కాల పరిమితి లేదు. అమెరికా అధ్యక్షుడు ఒక బిల్లును 10 రోజుల్లోగా వెనక్కి పంపాలి. కానీ భారత రాజ్యాంగంలో రాష్ట్రపతికి అటువంటి కాల పరిమితి ఏదీ నిర్దేశించలేదు. అందుకే భారత రాష్ట్రపతి పాకెట్ అమెరికా అధ్యక్షుడు జేబు కంటే పెద్దది అని అంటారు. 1986లో అప్పటి రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ ఇండియన్ పోస్ట్ ఆఫీస్ బిల్లుపై ఈ పాకెట్ వీటోను ఉపయోగించారు. అసలు పాకెట్ వీటో అంటే ఏంటి? పార్లమెంట్ ఆమోదించిన బిల్లుపై రాష్ట్రపతి అవునని కానీ కాదని కానీ చెప్పకుండా కాలపరిమితి లేకుండా తన వద్దే నిరవధికంగా ఉంచుకోవడాన్ని పాకెట్ వీటో అంటారు. ఇక్కడ ఆప్షన్ ఏలో ఉన్న 14 రోజులు అనేది కేవలం తన బిల్లుపై రాజ్యసభకు ఉండే గడువు మాత్రమే. ఇక్కడ ఒక విషయం గమనించాలి, 1971లో జరిగిన 24వ రాజ్యాంగ సవరణ ప్రకారం రాజ్యాంగ సవరణ బిల్లులను రాష్ట్రపతి ఖచ్చితంగా ఆమోదించాలి. వీటికి సంబంధించి రాష్ట్రపతికి ఎటువంటి వీటో అధికారాలు ఉండవు. భారతీయ చరిత్రలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక రాష్ట్రపతి ఎవరు? ఆప్షన్ ఏ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బి నీలం సంజీవ్ రెడ్డి, సి వివి గిరి, డి ఏపీజే అబ్దుల్ కలాం. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నీలం సంజీవ్ రెడ్డి. 1977లో జరిగిన ఎన్నికల్లో నీలం సంజీవ్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. రాజేంద్ర ప్రసాద్ గారు భారతదేశపు మొదటి రాష్ట్రపతి మరియు 2 సార్లు పదవి చేపట్టిన ఏకైక వ్యక్తి. భారతదేశంలో 2వ ప్రాధాన్యత ఓట్ల గుర్తింపు ద్వారా ఎన్నికైన ఏకైక రాష్ట్రపతి వివి గిరి గారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు లక్ష్మీ సెహగల్పై పోటీ చేసి గెలిచారు. నెక్స్ట్ వన్, పార్లమెంట్లో ధన బిల్లును ప్రవేశపెట్టడానికి కింది వారిలో ఎవరి ముందస్తు అనుమతి లేదా సిఫార్సు తప్పనిసరి? ఆప్షన్ ఏ లోక్సభ స్పీకర్, ఆప్షన్ బి భారత ప్రధానమంత్రి, ఆప్షన్ సి కేంద్ర ఆర్థిక మంత్రి, ఆప్షన్ డి భారత రాష్ట్రపతి. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి భారత రాష్ట్రపతి. ఆర్టికల్ 117 క్లాజ్ 1 ప్రకారం ఏ ధన బిల్లునైనా లోక్సభలో ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి. అందుకే ఈ బిల్లును రాష్ట్రపతి తిరిగి పునఃపరిశీలనకు పంపలేరు. ఇక్కడ లోక్సభ స్పీకర్కు ఒక బిల్లు ధన బిల్లా కాదా అని ధృవీకరించే అధికారం ఉంటుంది, కానీ అనుమతి ఇచ్చేది ఆయన కాదు. భారత ప్రధానమంత్రి సిఫార్సు అవసరం లేదు. కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ మరియు ధన బిల్లులను ప్రవేశపెడతారు, కానీ అనుమతి ఇవ్వరు. నెక్స్ట్ వన్, కింది వారిలో ఎవరిని భారత రాష్ట్రపతి నియామకం చేయరు? ఆప్షన్ ఏ రాష్ట్రాల గవర్నర్లు, బి భారత అటార్నీ జనరల్, సి రాష్ట్ర ముఖ్యమంత్రులు, డి కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి రాష్ట్ర ముఖ్యమంత్రులు. రాష్ట్ర ముఖ్యమంత్రులను ఆయా రాష్ట్రాల గవర్నర్లు నియమిస్తారు, రాష్ట్రపతి కాదు. అయితే ఢిల్లీ, పుదుచ్చేరి వంటి కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రులను మాత్రం రాష్ట్రపతి నియమిస్తారు. రాష్ట్ర గవర్నర్లను రాష్ట్రపతి నియమిస్తారు. భారత అటార్నీ జనరల్ను ఆర్టికల్ 76 ప్రకారం రాష్ట్రపతి నియమిస్తారు. కాగ్ని ఆర్టికల్ 148 ప్రకారం రాష్ట్రపతి నియమిస్తారు. నెక్స్ట్ వన్, భారతదేశంలో పదవిలో ఉండగానే మరణించిన మొదటి రాష్ట్రపతి ఎవరు? ఆప్షన్ ఏ డాక్టర్ జాకీర్ హుస్సేన్, బి ప్రకృద్దీన్ అలీ అహ్మద్, సి ఆర్ వెంకటరామన్, డి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ డాక్టర్ జాకీర్ హుస్సేన్. 1967లో రాష్ట్రపతి అయిన డాక్టర్ జాకీర్ హుస్సేన్ 1969లో పదవిలో ఉండగానే మరణించారు. ఈయన భారతదేశపు మొదటి ముస్లిం రాష్ట్రపతి కూడా. ఇక్కడ ప్రకృద్దీన్ అలీ అహ్మద్, ఈయన కూడా పదవిలో ఉండగానే మరణించిన 2వ రాష్ట్రపతి. ఈయన 1977లో మరణించారు. నెక్స్ట్ వన్, గతంలో రాష్ట్రపతి లోక్సభకు 2 ఆంగ్లో ఇండియన్ సభ్యులను నామినేట్ చేసేవారు. ఈ విధానాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రద్దు చేశారు? ఆప్షన్ ఏ
101వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ బి 103వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ సి 104వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ డి 105వ రాజ్యాంగ సవరణ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 104వ రాజ్యాంగ సవరణ. 2019లో చేసిన 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభలలో ఆంగ్లో ఇండియన్ నామినేషన్ కోటాను పొడిగించకుండా రద్దు చేశారు. ప్రస్తుతం రాష్ట్రపతి కేవలం రాజ్యసభకు మాత్రమే 12 మందిని నామినేట్ చేస్తారు. ఇక్కడ 101వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది? ఇది జిఎస్టీకి సంబంధించింది. మరి 103వ రాజ్యాంగ సవరణ ఈడబ్ల్యూఎస్ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల రిజర్వేషన్కు సంబంధించి. 105వ రాజ్యాంగ సవరణ ఓబీసీల జాబితాను గుర్తించే రాష్ట్రాల అధికారులకు సంబంధించింది. నెక్స్ట్ వన్, ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి ఇచ్చే సలహాలను రాష్ట్రపతి ఖచ్చితంగా పాటించాలి అనే నిబంధనను కఠినతరం చేశారు? ఆప్షన్ ఏ 24వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ బి 42వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ సి 44వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ డి 86వ రాజ్యాంగ సవరణ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 42వ రాజ్యాంగ సవరణ. ఇందిరాగాంధీ ప్రభుత్వం తెచ్చిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మంత్రిమండలి సలహా రాష్ట్రపతిపై తప్పనిసరి అని మార్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 1978 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ సలహాను రాష్ట్రపతి ఒక్కసారి మాత్రమే పునఃపరిశీలనకు వెనక్కి పంపవచ్చని చిన్న సడలింపు ఇచ్చారు. ఇక్కడ 24వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది? రాజ్యాంగ సవరణ బిల్లుపై రాష్ట్రపతికి గల వీటో అధికారాన్ని రద్దు చేసింది. మరి 86 ఇది విద్యా హక్కుకు సంబంధించి. నెక్స్ట్ వన్, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవులు ఒకే సమయంలో ఖాళీ అయినప్పుడు తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించిన ఏకైక భారతీయ ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఆప్షన్ ఏ జస్టిస్ పిఎస్ భగవతి, ఆప్షన్ బి జస్టిస్ జేఎస్ వర్మ, ఆప్షన్ సి జస్టిస్ ఎం హిదియాతుల్లా, ఆప్షన్ డి జస్టిస్ వైవి చంద్రచూడ్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి జస్టిస్ ఎం హిదియాతుల్లా. 1969లో రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ మరణించారు. ఉపరాష్ట్రపతి వివి గిరి రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడం కోసం తన పదవిని రాజీనామా చేశారు. ఆ అరుదైన సందర్భంలో రాష్ట్రపతి పదవి బాధ్యతల చట్టం 1969 ప్రకారం అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహమ్మద్ హిదియాతుల్లా తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ జస్టిస్ పిఎస్ భగవతి ఈయన పిల్ పితామహుడిగా ప్రసిద్ధి చెందారు. జస్టిస్ జేఎస్ వర్మ ఈయన మహిళల రక్షణ చట్టాల కమిటీకి నేతృత్వం వహించారు. మరి జస్టిస్ వైవి చంద్రచూడ్ ఈయన భారతదేశంలో అత్యంత సుదీర్ఘకాలం సిజేఐగా పనిచేసిన వ్యక్తి. నెక్స్ట్ వన్, రాష్ట్రపతి అభ్యర్థికి ఉండకూడని అర్హతలలో లాభదాయక పదవి ఒకటి. అయితే రాజ్యాంగం ప్రకారం కింది వాటిలో దేనిని లాభదాయక పదవిగా పరిగణించరు? ఆప్షన్ ఏ కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగం, ఆప్షన్ బి కేంద్ర మంత్రి లేదా రాష్ట్ర గవర్నర్ పదవి, ఆప్షన్ సి ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ పదవి, ఆప్షన్ డి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పదవి. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కేంద్ర మంత్రి లేదా రాష్ట్ర గవర్నర్ పదవి. ఆర్టికల్ 58 ప్రకారం ప్రస్తుత రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి రాష్ట్రాల గవర్నర్లు కేంద్ర మరియు రాష్ట్రాల మంత్రుల పదవులను లాభదాయక పదవులుగా పరిగణించరు. వీరు తమ పదవులలో ఉంటూనే రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైతే రాష్ట్రపతి ఏ అధికరణ ప్రకారం రాష్ట్రపతి పాలన విధించవచ్చు? ఆప్షన్ ఏ ఆర్టికల్ 352, ఆప్షన్ బి ఆర్టికల్ 356, ఆప్షన్ సి ఆర్టికల్ 360, ఆప్షన్ డి ఆర్టికల్ 365. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆర్టికల్ 356. ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించబడుతుంది. గవర్నర్ నివేదిక ఆధారంగా రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకుంటారు. సో ఫ్రెండ్స్, ఇవి భారత రాష్ట్రపతి టాపిక్ నుండి ఎగ్జామ్స్లో ఎక్కువగా రిపీట్ అయ్యే టాప్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్లో మీకు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానం తెలిసాయో మీ స్కోర్ కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.